గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవలాల్ జయంతి వేడుకల కోసం అప్పటి ప్రభుత్వం 2006లో ఎకరం 17 గుంటలను కేటాయిస్తే కుల పెద్దలు అక్రమంగా అమ్ముకున్నారంటూ గిరిజన మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మల్లారం రహదారిలో సేవలాల్ జయంతి వేడుకలు నిర్వహించగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజనుల కోసం అప్పటి ప్రభుత్వం ఎకరం 17 గుంటలు కేటాయిస్తే కుల పెద్దలు కొద్ది రోజులు దానిని నిర్వహణ చూసి అక్రమంగా వ్యాపారులకు అమ్ముకున్నారంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల విలువైన భూమిని అమ్ముకోవడంతో కేవలం 10 గుంటలు కూడా మిగలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అన్యగ్రంథమైన భూమిపై విచారణ జరిపి న్యాయం చేకూర్చాలని ఎమ్మెల్యేకు వారు వినతి పత్రం అందించారు. గిరిజనుల వినతిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందిస్తూ విచారణ జరిపించి న్యాయం చేస్తారని వారికి హామీ ఇచ్చారు. ఆరాధ్య దేవ సంస్థ సేవలాల్ మార్గాలకు సంబంధించిన భూమి కావాలంటే ఓ రకం చేసుకోండి. లేదు దీన్ని అడ్డు పెట్టుకొని మేము వేసుకుంటాం అడ్డుకుంటే మేము ఏం చేయలేము. మేము క్లియర్ చెప్తున్నాం, పట్టా భూమి అయితే మేము ఏం చేయలేము. సర్వేలో పట్టా ఇప్పుడు మీ నాయకులే అమ్మిరనేది ఆమె ఆరోపణ చేస్తుంది. ఒక మహిళ ఇప్పుడు ప్రశ్నించే గొంతులు ఇక్కడ అదే ప్రశ్నించే గొంతులు మీ జాతి అడుగుతున్నది. మా జాతి మా దేవుని భూమి కాదు నువ్వే అంటున్నావు. ఇక్కడ మా జాతి భూమి ఇక్కడిది వేరేకి రిజిస్ట్రేషన్ చేసింది మీ జాతి మహిళలు అడుగుతారు. ఈ ప్రశ్న దీన్ని కోర్టు చేసి నిర్ణయం చేసుకోవాలి, మీరే కంప్ చేసుకోవాలి, డిసైడ్ చేసుకోవాలి. ప్రభుత్వ భూమికి నాది బాధ్యత. నేను సనువుల దేవుని తండకి చెందిన జల్ప తండకి చెందిన మహిళని. మేము ఇక్కడనే ఏమనాడ కాడనే 2004 నుంచి ఇక్కడనే ఉన్నాము. అందులో మా శీతల దేవుడు ఇక్కడనే 2006లో మేము దేవుని పెట్టగలిగినాము. అప్పుడు సీనన్న జీవన్ రెడ్డి వాళ్ళందరూ వచ్చి ఈ దేవునికి జాగ చూపెట్టగలిగారు. ఆ జాగకి కొద్ది రోజులు కలిసి ఎవరు చేసిరు, మా తండ పెద్ద మనుషులు వీర్యనాయకుడు తిరుపతి కలిసి ఎవరికి వేణుకు అమ్మడం జరిగింది. వేణు వాళ్ళకి ఉల్టా రిజిస్ట్రేషన్ చేసిండు. రిజిస్ట్రేషన్ అయినాక మళ్ళా శేఖర్ అనే వ్యక్తికి మళ్ళా రివర్స్ మళ్ళా ఒకటే రోజులలో వీళ్ళ దగ్గర నుంచి కమటల రాజు చేసిండు. రాజు నుంచి మళ్ళా వీరనాయకుడు తిరుపతి చేసుకున్నారు. తిరుపతి చేసుకున్న తర్వాత కర్లశేఖర్కి చేసిండు. ముంగట 10 గుంటల జాగా అటుపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఈ గొల్లోలకి పరంపోకు జాగా ఉన్నదని చెప్పి వాళ్ళు ఫ్రీ పట్ట వచ్చినాక మళ్ళీ వాళ్ళు 9 గుంటలు చేసుకున్నారు. అక్కడ ఉండేది ఓన్లీ 2 గుంటలు ఉన్నదా లేదా మా భూమి అని అయితే మాకు దేవునికి అయితే కాపాడేది మేము సీనన్నకు కోరుకుంటున్నాము. ఈ దేవుని జాగా అయితే కాపాడాలని. ఇది ఎకరం 13 గుంటల జాగా, మొత్తం ఒక ఎకరం 13 గుంటల జాగా. అటు సైడ్ అమ్మేసిరు, మొత్తం అటు పైన అమ్మేసిరు. గవర్నమెంట్ అండ్ల మొత్తం ఉన్నది. మళ్ళీ ముంగట ఇక్కడ నుంచి ఇది మొత్తం ఏంటిది అది లావన్ పట్టది. లావన్ పట్ట అంటే గవర్నమెంట్ ల్యాండ్. అప్పుడు గవర్నమెంట్ సీనన్న జీవన్ రెడ్డి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రీ పట్టాలు ఉన్న ఏంటిది గవర్నమెంట్ జాగా ఉన్నదా అని చెప్పి మా అన్న లక్పతి అనేట ఆయనే చచ్చిపోయిండు. ఆయనే ఉంటే ఇది అంతా జరగపోవు. ఆయనే మొత్తం మందిని జమ చేసి మొత్తం ఒక గ్రూపుగా తయారు చేసి మనిషికి ఒక్కొక్కళ్ళ దగ్గర 2,000 వసూలు చేసి ఇదంతా కంపలు కొట్టేయడం జరిగింది. ఆడోళ్ళు మొగోళ్ళు మొత్తం ఆ రోజులలో ఘనంగా పూజలు చేసుకున్నాము, పండుగలు చేసుకున్నాము. ఇప్పుడు వీళ్ళు వచ్చిర్రు దొంగలు, ఇక 4 ఉన్నారు. 4 కలిసి ఆయనతో మా జాగాని మొత్తము అమ్మి. ఇది మొత్తం ఎకరం 13 గుంటలలో ఒక 2-3 గుంటలు ఉన్నాయి. మిగతా మొత్తం పోయింది. మొత్తం లేదు, అదే ఉన్నది జాగా. ఇప్పుడు ఎక్కడైతే కార్లు ఆగిరో అదే జాగా ఉన్నది. మిగతా ఇది అంతా పోయింది, ముంగటిది పోయింది మొత్తం.